మనకు సమాజంలో గౌరవం పెంచేందుకు గ్రామాభివృద్ధికి విద్య ఎంతో దోహదపడుతుందన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని విస్టాంట డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అధికారి బడుగు సాంబయ్య పేర్కొన్నారు. మండల కేంద్ర అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 15.58 లక్షలతో పిఎంసి కెమిస్ట్రీ ల్యాబ్ నిర్మించారు. ఈ గ్రామంలో 1978-79 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మన ఉన్నతికి కారణమైన మన పాఠశాలకు ఓడట భక్తిగా ప్రస్తుతం విద్యనభ్యస్తున్న విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించడంతో పాటు ఉపాధ్యాయులకు వృత్తిపరమైన కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడే విధంగా సుమారు 4 లక్షల వ్యయంతో కంప్యూటర్లు అందించారు. ఈ కార్యక్రమం చేయడం అనేది దాన్ని మనం చాలా అదృష్టంగా భావించాల్సి వస్తుంది. ఇందాక రత్నప్రసాద్ గారు చెప్పినట్టు అన్ని బ్యాచ్లు కూడా ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే ఇంకా ఫ్యూచర్లో కూడా మన గ్రామ అభివృద్ధికి సంబంధించి ఎడ్యుకేషన్ అనేది చాలా మేజర్ పార్ట్. ఈరోజు మనం వివిధ స్థాయిలో ఉన్నత స్థానంలో ఉన్నామంటే ఆ రోజు మనకి విద్య గ్రామ కమిటీ ద్వారా కానీ అమర్తలూరు గ్రామం తరపుగా ఉన్న హై స్కూల్ కొన్ని విలేజ్ల్లో హై స్కూల్ లేక ఎడ్యుకేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళతో కంపేర్ చేస్తే ఉన్న ఈ ఊరు వాస్తవంగా మనం గర్వపడాల్సి వస్తుంది. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో కూడా మనందరికీ తెలుసు మన హై స్కూల్ మీద డిపెండ్ అయి పాంచాడారం కానీ ఎలవరు గ్రామాలు ఎక్కువగా ఆధారపడ్డాయి. అట్లానే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడేదిగా అలానే ప్రభుత్వం కూడా విద్యకి మనకి చాలా కేటాయిస్తుంది. అలానే పిఎంసి కింద ఇచ్చిన బిల్డింగ్కి మీరు 78-79 బ్యాచ్ ఇచ్చినందుకు చాలా సంతోషం. అలానే గ్రామం తరఫున అలానే నా తరఫు కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి కార్యక్రమం చేయాలనే తలంపుతో ప్రతి ఒక్కరికి కూడా మనం సహాయ సహకారం ఉండాలని నేను ఈ అవకాశం ఇచ్చిన రత్నప్రసాద్ గారికి అలానే విద్యా కమిటీకి అందరికి కూడా హృదయపూర్వక అందరికీ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా రత్నప్రసాద్ గారు ఇవాళ ఈ ఊళ్ళో కానీ చుట్టుపక్కల మండలంలో గ్రామాల్లో అన్నింటిలో కూడా ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. నేను మా 78-79 బ్యాచ్లో అంటే అందరూ అన్ని చోట్ల ఉన్న మన గ్రామాన్ని మీరంతా వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రామాన్ని గుర్తు పెట్టుకుని మరి మీరందరూ కూడా కలిసి కంప్యూటర్లో సంబంధించిన రూమ్ తయారు చేసి దాంట్లో కంప్యూటర్ మరి చేయడం జరిగింది చదువుకోవటం. మరి అటువంటిది ముందుగా 67-68 ఎస్ఎల్సి చివరి బ్యాచ్ ఒక స్టేజీ కట్టారు. మరి 7 లక్షలు 8 లక్షలు పెట్టి తర్వాత 82-83 బ్యాచ్ ద్వారా ఒకటి కట్టారు. మరి మీరు కూడా ఇది కట్టారు. అట్లాగే దాతలు చాలా మంది మామూలుగా గ్రామంలో చాలా ఇప్పించారు. మరి ఇంత ఎందుకంటే ఎంత కూడా దూరం వెళ్ళిపోయినాడు ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కాదు. చాలా సంతోషం. మరి ఇటువంటి కార్యక్రమానికి మీ గ్రూప్ తరఫున మరి ఎవరికాలు ఇట్లాగే పూర్వ విద్యార్థులు చేస్తేనే మన తరం మనం అందరం కూడా మనం ముందు పెద్దలు చేస్తే మనం చదువుకున్నాం. మనం అందరం కూడా చేస్తే మన తదుపరి మరి పేద పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయ బృందం కూడా మన గ్రామం వాళ్ళు 5-6 ఉన్నారు. మనకి ఏ అవసరాలు చూసి మరి మేము కూడా చేయడానికి నేను ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఈ ఏదో దాతను తీసుకొచ్చి మరి ఇటువంటి కార్యక్రమం చేసిన మిమ్మల్ని చిన్న సత్కారం చేయాలనే ఉద్దేశంలో మేము రావడం జరిగింది. ముందుగా పేర్లే వీరరాయ గారు ఆర్గనైజర్. మరి మిమ్మల్ని అందరినీ పోగేసింది వీరరాయ గారు. పాపం ఆయన ప్రత్యేకంగా చాలా ఓటు ఎందుకంటే నలుగురు పూజ చేయాలంటే చాలా ఇబ్బంది. మరి అంత కార్యక్రమం చేసి పొద్దు నుంచి కూడా ఓ టెన్షన్ పడుతున్నాడు. ఆయన్ని ప్రసాదం వేసేది ముందుకే చెప్తారు అంటే అనుకున్నారు కాబట్టి అందించారు. అదే ఓకే వాళ్ళు కూడా ఓకే చూపించే మరి ఇంత